ఆహ్వానిస్తూ అందరూ ఫ్రెండ్స్, నేను లింగయ్య గారిలో గమనించింది ఒక 2 రోజుల వరకు కూడా ఆయన చాలా ఎప్పటిలాగానే బ్రహ్మాండంగా తిరుగుతూ అంత సందడి చేస్తూ ఉన్నాడు. కానీ మొన్న నిన్న ఈరోజు ఫేస్లో అంటే ఇక నేను సర్వీసెస్ అయిపోతుంది కదా అనే కొంచెం ఆ భావం అయితే తనలో కనబడింది. నేను అనుకున్నాను ఎవరికి ఉన్నా కానీ లింగయ్య గారికి ఉండదేమో అనుకున్నాను. కానీ మేబీ ఎవరికైనా కానీ అది తప్పదేమో. చివరి రోజులలో ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే 1 రోజు 2 రోజులు కాదు. లింగయ్య గారికి వాళ్ళకేం కావాలి అన్ని పనులు బాగా పెట్టాము. ఆయన ఉన్న ప్లేస్ చుట్టుపక్కల కూడా యాక్టివ్ ఉంటుందండి. అందరినీ పక్కన మాట్లాడడం జోక్ చేయడం ఒక మంచి యాక్టివ్. ఇప్పటికి కూడా అదే యాక్టివ్నెస్ మెయింటైన్ చేస్తున్నారు బ్రాంచ్ మేనేజర్ గారు మరియు ఈనాటి ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి సతీ సమేత లింగయ్య గారు మరియు వేదిక మీదటువంటి సీను మరియు గోపాలకృష్ణ ఏదో ఆఫీసర్ గారు, శ్యాంబాబు గారు మరియు ఏజెంట్ మిత్రులు, స్టాఫ్ మిత్రులు, డెవలప్మెంట్ ఆఫీసర్స్ అందరికీ నా యొక్క సాయంకాల నమస్కారం. నా పేరు బాలస్వామి, మిర్యాలగూడల హెచ్జిఏ. గత 34 సంవత్సరాలుగా 92లో ఎల్ఐసిలో జాయిన్ అయ్యాను. నేను హెచ్జిఏ డిస్టిక్ జాయింట్ సెక్రటరీ గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాను. లింగయ్య గారి గురించి చెప్పాలంటే ఈరోజు మన నల్గొండ ఎల్ఐసిలో ఒక రిటైర్మెంట్ పండుగ జరుగుతుంది. నల్గొండ 1లో 2 రిటైర్మెంట్, నల్గొండ 2లో మన లింగయ్య గారు రిటైర్మెంట్. ఇప్పుడే అక్కడ వెళ్ళి మాట్లాడి రావటం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అయినాక ఫోన్ చేసి ఇక్కడికి కూడా రావటం అనేది జరిగింది. వాస్తవంగా లింగయ్య గారి గురించి చెప్పాలంటే లింగయ్య గారికి సంబంధించినటువంటి వాళ్ళ బ్యాచ్ యొక్క శ్రమని ఈ కార్పొరేషను దోచుకుంది. వాళ్ళ రెక్కల కష్టం మొత్తము తీసుకుంది ఈ కార్పొరేషన్. తీరా లింగయ్య గారు రిటైర్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు ఆయనకు కొన్ని రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఇచ్చి ఇవాళ ఆయనను ఖాళీగా పంపిస్తుంది కార్పొరేషన్. ఈ కార్పొరేషను గొప్పతనమే. కానీ ఏంటంటే ఒక వ్యక్తిని ఒకలాగా, ఇంకొక వ్యక్తిని ఇంకొకలాగా ఒక చెత్త రూల్ ఒకటి పెట్టి 96 తర్వాత రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకి పెన్షన్ లేదు, ముందు వాళ్ళకే పెన్షన్ ఉందని చెప్పి ఈ యొక్క కార్పొరేషన్ ఈ రకంగా చేస్తాం. ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది. 35 సంవత్సరాలు కానివ్వండి, 34 సంవత్సరాలు కానివ్వండి, ఒక ఎంప్లాయీ ఉద్యోగం చేసి ఒక సంస్థకు కానివ్వండి, ఒక గవర్నమెంట్ సంస్థకు కానివ్వండి, ఒక కార్పొరేషన్కి కానివ్వండి, ఇంకా దేనికైనా సేవ చేసినప్పుడు ఆయన రెక్కలు ఉడిగిపోయినప్పుడు, ఆయన చేతగానప్పుడు, ఆయన ముసలితనంలో ఆయనకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఆ యొక్క సంస్థ మీద కానివ్వండి, ఆ గవర్నమెంట్ మీద కానివ్వండి ఉంటుంది. కానీ నీ మానాన నువ్వు వెళ్ళని చెప్పి ఆయనను ఈరోజు పెన్షన్ లేకుండా కూడా చేసింది ఈ కార్పొరేషన్. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు సేవ చేశారు కార్పొరేషన్కి. వాళ్ళ బ్యాచ్ ఒట్టిగా 5,000కి 6,000కి 4,000 రూపాయలకి ఏదో పర్మనెంట్ అవుతుందని చేసి లాస్ట్కి ఏదో యూనియన్ పుణ్యాన వాళ్ళు పర్మనెంట్ కావటం అనేది జరిగింది. ఈ రకంగా వాళ్ళు ఇవాళ లింగయ్య గారు రిటైర్ అవుతున్నంటే నేను చాలా బాధపడుతున్నాను. వాళ్ళకు సంబంధించినటువంటి కేసు కోర్టులో పెండింగ్లో ఉన్నది. తప్పకుండా దాన్ని గెలుస్తాము. మళ్ళీ ఎల్ఐసి పెన్షన్కి సంబంధించినటువంటి కేసు మళ్ళీ ఎల్ఐసి సుప్రీంకోర్టుకి వెళ్లకుండా కూడా మొన్న మీటింగ్లో కూడా మా యూనియన్ పెద్దలు మాట్లాడటం అనేది జరిగింది. ఆయనకు తప్పకుండా న్యాయం జరగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. చాలా గొప్ప విషయం. అంటే కార్పొరేషన్ ఆ ఫెసిలిటీ కల్పించింది. ఆ ఫెసిలిటీని కార్పొరేషన్తోని కల్పింప చేసింది మా ఏఐఏ యూనియన్. వారి యొక్క ఎగ్జామ్ రాసే విషయంలో కూడా నేనే ప్రత్యేకంగా ఆ రోజు వాళ్ళు ఎగ్జామ్ 30-40 మంది ఎగ్జామ్ రాస్తుంటే నేనే ప్రత్యేకంగా ఒకరోజు ముందు వెళ్ళి
అక్కడ ఉండి అక్కడ మేనేజర్తో మాట్లాడి వాళ్ళంతా పాస్ అయ్యేటట్టు అందరికి, ఎందుకంటే ఇదేదో ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ లేకుంటే ఐపీఎస్ ఎగ్జామ్ కాదు, ఏదో మామూలుగా ఉంటుంది. దాని ఇంతకుముందు ఓఎస్ఏ రేటింగ్ ఉండే, దాన్ని మళ్ళీ కుదించి ఆల్ఫాబెట్ ప్రకారం చేయించి వాళ్ళు పాస్ అయ్యేటట్టు చూసి వాళ్ళను తర్వాత పోస్టింగ్స్ విషయంలో కూడా లింగయ్య గారికి రిటెన్షన్ ఇప్పించడంలో కూడా యూనియన్ పాత్ర చాలా ఉంది. ఆ రోజు లింగయ్య గారు ఒక మాట చెప్పారు, సార్ నేను రిక్రూట్ అయింది నల్గొండ 2లో, నల్గొండ 2లోనే నేను రిటైర్ అవుతా సార్, నాకు వేరే బ్రాంచ్ వద్దు, వేరే దగ్గరికి వేయొద్దంటే నేను వేయమండి, 2-3 సంవత్సరాలు రిటైర్ అవుతాను, కాకపోతే నల్గొండ 1కి వెళ్ళాల్సి వస్తుందంటే లేదు సార్ నేను నల్గొండ 2లోనే రిటైర్ అవుతా కాబట్టి నాకు నల్గొండ 2 కావాలని చెప్పారు. సర్లే అని చెప్పి ఆ రోజు నేను కూడా రాసిచ్చేసి వచ్చాను. వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత 1 రోజు 2 రోజుల తర్వాత లాస్ట్కు పేరు చూస్తే లింగయ్య గారిది నల్గొండ 1లో ఉంది. వెంటనే చూసి మన సీను సెక్రటరీ ఉండే సీన్ చూసి ఏం సార్ ఇట్లా అంటే, నేను అప్పటి వరకు చూడలేదు, వెంటనే ఓపెన్ చేసి చూస్తే ఉంది. లింగయ్య గారితో మాట్లాడితే లింగయ్య గారు చాలా బాధపడుతున్నారు, సార్ ఏం సార్ ఇట్లా చేసేదండి. నేను వెంటనే ఎల్ఐసి చరిత్రలో ఎప్పుడు లేదు, సేమ్ బ్రాంచ్ సేమ్ డిస్టిక్లో ఒక పక్కన బ్రాంచ్ని వెంటనే ఒక 5-6 రోజులు ఆగినా సరే ఈయన ఆర్డర్ని ఇమ్మీడియట్గా మార్పిచ్చేసి ఒక్కరి కోసము ఒక ఆర్డర్నే మార్పిచ్చేసి ఆయనను నెంబర్ 2లో రిటైన్ చేయడం అనేది జరిగింది. అది యూనియన్ ఒక గొప్పతనం. అప్పటి నుంచి లింగయ్య గారు మా ఐసీయు బ్రాంచి ప్రెసిడెంట్గా చాలా ఘనంగా బాధ్యతలు నిర్వహించడం అనేది జరిగింది. బ్రాంచిని ఒక తాటి మీద తీసుకురావటము, యూనియన్కు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు పాటించటము, తర్వాత మెంబర్షిప్ కానివ్వండి, తర్వాత మీటింగ్స్ కానివ్వండి, అన్ని రకాలుగా యూనియన్కు సేవలు అందించారు. అందుకోసమే ఆయనకి ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మా యూనియన్ నాయకులు కూడా ఈరోజు రావాల్సి ఉండే, కానీ ఏంటంటే నిన్న మొన్నటి దాకా మా మీటింగ్స్ అయినాయి, ఉమ్మడి డివిజన్ మీటింగ్స్ అయినాయి. మీటింగ్స్ వల్ల చాలా బిజీ అయిపోయిండు. అందులో ఒక ఆయన వాళ్ళ పెళ్లి ఉన్నది, దానివల్ల రాలేకపోయారు. నన్ను రిప్రజెంటేషన్ చేయమన్నారు. అందుకే నేను మిర్యాలగూడ నుంచి బయలుదేరి రావడం అనేది జరిగింది. ఇంకా అక్కడ కూడా రిటైర్ అవుతుంది కాబట్టి వాళ్ళని అడ్రస్ చేసి వీళ్ళని కూడా మాట్లాడి సార్ గురించి కూడా మాట్లాడి చెప్పి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి రావడం అనేది జరిగింది. ఇంకా వేరే విషయాలకు వస్తే ఈ సందర్భంగా కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లింగయ్య గారు రిటైర్ అవుతున్నప్పుడు మామూలుగా ఏంటంటే ఉద్యోగంలో ఎప్పుడైనా జాయిన్ అయినప్పుడు ఉన్నటువంటి సంతోషము రిటైర్మెంట్ అప్పుడు ఉంటుంది. ఇంతకుముందు బిఎం గారు మాట్లాడుతున్నారు, ప్రతి వ్యక్తికి ఉంటుంది. కానీ దాన్ని అధిగమించిన వాళ్ళే గొప్పవాళ్ళు. దాన్ని అధిగమిస్తే మీరుగా చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఆ బాధ అనేది ఉంటుంది, కానీ బాధను ఓవర్కమ్ కావాలి. ఏదో ఒక పని అవగేషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు పొలిటికల్ టచ్ ఉన్నది, సమాజ సేవలో ఉండండి. ఇంకా ఎల్ఐసిలో మీకు క్రియా కూడా ఇస్తారు, క్రియా ఏజెన్సీ కూడా ఇస్తారు. ఎల్ఐసికి కార్పొరేషన్కు సేవ చేయాలనుకుంటే క్రియాగా మీరు ఏజెంట్గా రిక్రూట్ కావచ్చు, మీ కింద ఏజెంట్లను పెట్టుకోవచ్చు, వాళ్ళ ద్వారా కూడా మీకు ఇన్సెంటివ్ వస్తుంది. చేసుకునేటటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. కాబట్టి లింగయ్య గారు మీరు ఈ సందర్భంగా ఎలాంటి మనోధైర్యం కోల్పోకండి. మీరు రండి, ఆఫీస్కి అప్పుడప్పుడు వచ్చి కలుస్తుండండి, వెళ్ళండి. మీరు ఎక్కడ యూనియన్ యాక్టివిటీస్ ఉన్నా రండి, కొంచెం అందులో వెళ్ళండి అని సందర్భంగా నేను లింగయ్య గారికి విన్నవించుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు కూడా నేను ఒక సూచన, ఇంతకుముందు లింగయ్య గారు వేరు, ఇప్పుడు లింగయ్య గారు వేరు మీకు. ఎందుకంటే ఆయన 2వ మజిలీ జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు కాబట్టి ఆయనను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆయనని ఎలాంటి టెన్షన్లకు గురి చేయకండి. ఎందుకంటే మనిషికి ధనము, ధాన్యము, ఐశ్వర్యము, ఆలక్ష్మి, అష్టలక్ష్మి, అన్ని లక్ష్మీల కంటే ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యం లేదనుకోండి జీవితము చాలా దుర్భరమవుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నెన్ని ఉండనివ్వండి శరీరంలో, కానీ అందరితో కలిసిపోయి అందరూ టెన్షన్ పెట్టకుండా మంచిగా ఉంటే, కుటుంబం హాయిగా ఉంటే ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో హ్యాపీగా ఉంటాడు, అన్నింటినీ మర్చిపోతాడు, అన్ని హ్యాపీగా ఉంటాడు. కాబట్టి లింగయ్య గారిని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కుటుంబం కూడా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి ఒకసారి నల్లగొండ జిల్లాలో, నల్లగొండ జిల్లా అంటే తెలుసు, తెలంగాణ సాయుధ పోరాటంలో
తూనీగలు కూడా తుపాకులు పట్టుకొని గర్జించినటువంటి నల్లగొండ, గడ్డి పరకలు కూడా గన్నులై లేచినటువంటి నల్లగొండ. అలాంటి నల్లగొండకు సికింద్రాబాద్ డివిజన్కి 8 బ్రాంచ్లు ఉన్నాయి. 8 బ్రాంచ్లు ఆయువు పట్టు. డివిజన్ మొత్తం యూనియన్కి కానివ్వండి, ఇటు బిజినెస్కి కానివ్వండి, ఎల్ఐసికి కానివ్వండి ఒక ఆయువు పట్టు. అలాంటి ఆయువు పట్టులో ఉన్నటువంటి మీరు ఏజెంట్లు కానివ్వండి, డెవలప్మెంట్ ఆఫీసర్ కానివ్వండి, మంచి బిజినెస్ ఇవ్వండి. ఏజెంట్లు వేరు కాదు, స్టాఫ్ వేరు కాదు. ఏజెంట్లు స్టాఫ్ అంతా మనం ఎల్ఐసి కుటుంబ సభ్యులము అంతా కలిసి పనిచేసి ఈ యొక్క కార్పొరేషన్కు ముందుంచాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను కూడా రేపు మార్చిలో రిటైర్ కాబోతున్నాను. మార్చి 31కు నా రిటైర్మెంట్ ఉంది. అయినప్పటికీ నేను వేరే యంగ్ ఎవరికన్నా బాధ్యతలు అప్పచెప్పాలని మా నాయకత్వాన్ని కోరినప్పుడు లేదు కొంతకాలము ఇలాంటి సీనియర్స్ ఉండాలని చెప్పి మళ్ళీ ఒకసారి నాకు అవకాశము డివిజన్ నాయకత్వం కల్పించింది. అందులో భాగంగానే నేను రావటం అనేది జరిగింది. ఒకవేళ నాకు నాయకత్వం లేకుండా కానీ లింగయ్య గారి మీద అభిమానంతో తప్పకుండా వచ్చేవాడిని. లింగయ్య గారు ఏంటంటే మామూలు విషయాలు కూడా నాతోని మామూలుగా ఫోన్లలో చాలాసేపు షేర్ చేసుకుంటారు. చాలా మంచి చక్కటి వ్యక్తి, మంచి సౌమ్యము తర్వాత ఎదుటి వ్యక్తిని కూడా ఎలా గౌరవించాలి, ఎలా మాట్లాడాలని కూడా ఉన్నది. ఎందుకంటే ఆయన పనిచేసినటువంటి తీరు ఈ నల్గొండ బ్రాంచ్లో మీ అందరికీ తెలుసు. కాకపోతే అప్పుడప్పుడు ఏమన్నా కార్పొరేషన్ పరంగా రూల్ పరంగా ఎవరినన్నా నొప్పించి ఉండొచ్చు. అది కేవలం డ్యూటీకి సంబంధించిన విషయాలని తెలియజేసుకుంటూ లింగయ్య గారికి మంచి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, యూనియన్ తరఫున వాళ్ళకి పెన్షన్ విషయంలో కానివ్వండి, ఇంకా ఏదైనా విషయంలో కానివ్వండి తప్పకుండా యూనియన్ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ నా తరఫున మరి యూనియన్ తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకున్నాను. థ్యాంక్ యూ. నల్గొండ బ్రాంచ్కి వచ్చినప్పుడు పిఎస్ విజిలెన్స్, తర్వాత లోన్స్, సరెండర్ ఎన్ని రకరకాలుగా ఉన్నా కూడా లింగయ్య గారు ఏనాడు కూడా విసిపోకుండా ఈ పని చేయాలి అంటే డెఫినెట్గా ఆ లోన్స్ కానీ సరెండర్ కానీ విజిలెన్స్ వర్క్ ఏది కానీ సరే ఎంక్వైరీకి వచ్చిన పాల్చోవడం కానీ లింగయ్య గారు పోలే లింగయ్య గారు అని బ్రాంచ్ అందరికీ తెలుసు. కానీ ఒక పాల్చోవడం వచ్చి వాళ్ళు చేయడం వల్లే వాళ్ళు వచ్చినప్పుడు బంగారు లింగయ్య అని ఒక మంచి పేరు అందరికీ ఇన్ఫార్మ్ చేశాడు. ఆ పేరు వచ్చిందో మరి నాకు తెలియదు, కానీ అంత మంచి బంగారం లాంటి మంచి మనిషి. తను డిపార్ట్మెంట్ పరంగా మాత్రం డిపార్ట్మెంట్కు ఎప్పుడు కూడా తీసుకోకుండా తన సాధక బాధకాలు ఎన్నైనా ఉండేవి, కానీ అది ఎప్పుడు కూడా ఆపోజిట్ పరంగా మాత్రం ఎప్పుడు ఇబ్బంది పడ్డవాడు కాదు. తను ఎన్ని ఇబ్బందులు ఉన్న ఆర్థికంగా సమస్యలు, బాధలు, ఇబ్బందులు, పిల్లలు ఎలాంటివి ఉన్నా సరే తను మాత్రం ఎప్పుడు మ్యాక్సిమం ట్రై టు లెవెల్ బేస్డ్ సర్వీసింగ్ ఆఫ్ కార్పొరేషన్ ఆ విధంగా చేశారు. ఇక్కడ ఈ నల్గొండ కొత్త బిల్డింగ్ ఇనాగ్రేషన్ కానీ లేకపోతే ఆ షిఫ్టింగ్ కానీ ఆ షిఫ్టింగ్ ఎలాంటి వస్తువులు ఇవన్నీ చేయడానికి అతను రిస్క్ తీసుకొని చాలా వరకు అక్కడ ఉన్న షిఫ్ట్ చేసిన మొత్తం ఇన్ఛార్జ్ అతనికే వయసు ఇచ్చి అతను చేశాడు. తర్వాత లింగయ్య గారికి మేము పిఎస్లో కానీ మిస్లేన్స్ వర్క్ ఏది చేసినా కూడా మిగతా పనులు సమస్యలు బాధలు ఇబ్బందులు ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యం మహాభాగ్యం కనుక తప్పనిసరిగా నువ్వు మార్నింగ్ లేవగానే వాకింగ్ వెళ్ళాలి లింగయ్య గారని నేను ఎప్పుడు హడావిడి ఉంటుంది ఆఫీస్లో. అప్పటిదాకా కాముకున్న ఆఫీస్ కూడా లింగయ్య గారు వచ్చినట్టే అంతా ఏదో సందడిగా ఒక పండగ వాతావరణంలో ఉంటుంది అనమాట. పని కూడా అదే రకంగా చేసేవారు. ఎప్పుడు కూడా హ్యాపీ మ్యాన్, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండేవాడు. లోపల ఎన్ని బాధలు ఉన్నా, ఇంటికాడ ఎన్ని సమస్యలు ఉన్నా, బయట ఏది కూడా ఉన్నా ఆఫీసులో మాత్రం కలుపుకోలుగా అందరితో పాటు సంతోషంగా ఉండేవాడు. అలాగే పని విషయంలో కూడా చాలా సిన్సియర్గా పనిచేశారు. నాకు 2015 నుంచి పరిచయం సార్. నేను ప్రమోషన్ చేసినప్పుడు సార్ ఇక్కడ ఆర్సీగా ఉండేవారు. యూనియన్ యాక్టివిటీలో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు. ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యేవారు యూనియన్లో కూడా. అలాగే సార్కి సార్ని నేను అలాగో నా జీవితంలో మర్చిపోలేని ఏంటో సార్ ఒకరు. ఎందుకంటే నాకు నల్గొండ 2లో ఉన్నప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది. కాల్ ఫ్రాక్చర్ అయితే హాస్పిటల్కి వెళ్తున్నారు. ఇట్లా అంటే లేదు మా బామ్మారు ఉన్నాడు పలానా హాస్పిటల్లో, అక్కడికి వెళ్ళి మీరు దగ్గరుండి నేను జాయిన్ చేయించి నాకు ఒక వారం రోజులు రెగ్యులర్గా వచ్చి ట్రీట్మెంట్కు దగ్గరుండి చేయించారు. సో సార్ నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తిని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన మంచి మనసుకు నా యొక్క ధన్యవాదాలు.
అలాగే రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటే అవకాశం ఇచ్చాం. ధన్యవాదాలు తెలియజేస్తాం. గత 30 సంవత్సరాలుగా మన ఎల్ఐసిలో సేవలు అందించి ఈరోజు పదవి విరమణ పొందిన వినయ్ గారు సేవలు కృష్ణ గారితో మా కుటుంబ సభ్యులతో మంచిగా ఎల్ఐసి పని తప్పింది కాబట్టి ఇంతకుముందు గతంలో ఒకసారి మన మిత్రుడు అన్నట్టు చిన్నవాళ్ళకు అందరికీ సాయంకాలం నమస్కారం. ఒక విషయం చెప్పాలంటే ఈ లింగన్న ఇంకొక 4 ఏళ్ళంటే బాగా తెలుస్తుంది. ఎందుకంటే మొహంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. దానికి కారణం మనం కాదు, వాళ్ళ సతీమణి. ఇంటికాడ సతాయించే సతీమణులు ఉంటే బయటకు వచ్చే వాళ్ళ పనులు ఎప్పుడే తెలుస్తుంది. ఆ గ్రేట్ ఆమెకే తప్పుతుంది కాబట్టి ఆమె కూడా చంద్రకళ గారిని కూడా ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు ఏది అడిగినా కానీ కాదనకుండా లింగన్న హెల్ప్ చేసి పెట్టేది. ఇంకొకటి ఏంటంటే మా ఫోర్ ఫాదర్ పుట్టిన ప్లేస్ కూడా అదే ప్లేస్ కాబట్టి మాకు ఇంకా ఎక్కువ పరిచయాలు ఉండేది. నేను నవ్వుకుంటూ తిట్టుకుంటూ ఏ రకంగా పని చేయించుకొని వెళ్ళిపోయేది. ఒకనాడు కూడా నేను చెయ్యను అని చెప్పి తిరస్కరించిన సందర్భాలు లేవు. ఒక విషయంగా ఒక విషయంలో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కన్న తల్లి ఒడిలో కొద్ది రోజులు మాత్రం ఉంటాం, పెంపుడు తల్లి ఒడిలో రిటైర్మెంట్ వరకు ఉంటాం. పెంపుడు తల్లి ఎవరంటే మనకు అన్నం పెట్టింది, ఉద్యోగం కానీ మనం చేసే పని కానీ అది పెంపుడు తల్లి. సత్యమణి గారు, నాతోటి ఏజెంట్ మిత్రులు, స్టాఫ్ మిత్రులు, డెవలప్మెంట్ ఆఫీసర్ మిత్రులు. సరే, లింగయ్య చాలా కాలంగా మన అందరి మధ్యలో ఉండి రోజు పొద్దుటే ఆఫీస్కి వచ్చి మన అందరితోటి కాస్త కలివిడిగా మెలిగేవాడు. మనం ఏదైనా సందర్భంగా లింగయ్య సాబ్ ఇటు రావా, వస్తుండవా, అట్లా కాదు పైకి చేయాలంటే చేస్తుండవా. పాపం కొన్ని సందర్భాల్లో అది తెలవకుండా తెలుసుకొని చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన నిరాడంబరంగా ఉండేవాడు ఆఫీసులో. ఏదో సందర్భంగా మనం ఎన్నో సందర్భాల్లో లింగయ్య మేము ఒక టీమ్గా లింగయ్య మీదకి పోయినా కూడా నవ్వి మమ్మల్ని వెనక పంపేది. అసలు కోపం చేసి వాళ్ళు వినగానే లింగయ్యతోటి ఈయన మా విధానంలో మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మనం పోయినా అంటే ఈయన కాదు ఇబ్బంది పెట్టింది, మిగతా వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే ఈయన లీడర్ కాబట్టి ఈయన సంగతి తెలిస్తే అన్ని తెలిస్తే అని పోతే నవ్వి మమ్మల్ని ఒకే ఖాళీగా పంపేది ఎన్నో సందర్భాలల్లో. ఎందుకంటే ఆయన ఎప్పుడు నవ్వుతూ కనపడుతుంటాడు ఆఫీసులో. ఇది వాస్తవం. ఆయన పని విధానం కూడా మెరుగ్గా ఉంటుంది. కాస్తంత ఎప్పుడు నవ్వుముఖంతో మనందరినీ కోపగించుకోకుండా ఉండేటటువంటి ఒక వ్యక్తి లింగయ్య సాబ్. ఇవాళ ఆయన రిటైర్మెంట్ అవుతుందంటే నేనైతే పొద్దుటే ఆఫీస్కి రాగానే ఎదురుపడగానే నేనే ఎప్పుడు గలాటగా ఆయనతోటి మాట్లాడుతుంటాను. మరి రేపటి నుంచి ఎవరు లేరు ఇక్కడ బ్రాంచ్లో. ఆయనంత చనువుగా నాకు ఎవరు లేరు. ఉన్న కొద్దిమంది ఉన్నా అంత చనువుగా నాతో ఎవరు మెలగరు ఇక్కడ. సరే, ఒక మంచి మిత్రుడిగా నేను ఆయన్ను ఆఫీస్ నుంచి దూరం అయినా భవిష్యత్తులో లింగయ్య సాబ్ మీరు చేయాల్సిన పని, నీకు మంచి అవకాశం ఉంది, నీకు పెద్ద పార్టీ అండగా ఉంది, నువ్వు ఆ పార్టీకి అనుకూలంగా ఉండు. రేపు ఈ కాన్స్టిట్యున్సీ నల్గొండ కాన్స్టిట్యున్సీ విభజనలో నీకు మంచి అవకాశం వస్తుంది. నువ్వు ఆ కోమటిరెడ్డి కుటుంబంతో మంచిగా ఉంటే మాత్రం 100% నేనే అప్పుడు నీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వైపు నేను ఆలోచన చేయి. రాజకీయాలకు 100% నువ్వు పనికొస్తావు. వాళ్ళందరి దృష్టిలో మీరు ఉన్నారు కాబట్టి నువ్వు ఆ వైపున కూడా ఆలోచన చేసి నీ వృద్ధాప్య జీవితంలో హ్యాపీగా ఉండడానికి ఆ ప్రయత్నం చేయి. ఏదేమైనా మా ఊరి వియ్యంపుడు కూడా ఆయన, నా సొంత ఊరికి ఆయన వియ్యంపుడు కూడా. నువ్వే కదమ్మా మడలపల్లి, అదే నాది కూడా మడలపల్లి. మీ కుటుంబానికి తెలిసిన ఒక మంచి మిత్రుని అయితే ఇవాళ కాస్త వెడంగా రేపటి నుండి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏదేమైనా లింగయ్య మనకు మిత్రులకి సర్వీస్ చేయటం గొప్ప విశేషం. ఆయన సర్వీస్ ఈ రూపంలో కాకుండా భవిష్యత్తులో మరో రూపంలో, రాజకీయ రూపంలో మా అందరికీ సహకారం ఉండాలని నేను కోరుకుంటున్నా. లింగయ్య సాబ్ నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టినా మా ఏజెంట్ మిత్రుల్ని కాస్తంత మంచి మనసుతోటి క్షమించు.
ఇబ్బంది పెట్టాం కొన్ని సందర్భాల్లో. అయినా నువ్వు మంచి మనసు తీసుకొని రేపటి నుంచి ఏ ఏజెంట్ కలిసినా కూడా ఒక సౌదయంతో అందరితో కలివిగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ సందర్భంగా అభినందిస్తూ చంద్రకళ గారికి, మా తోటి ఏజెంట్ మిత్రులకి, స్టాఫ్ మిత్రులకి గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. లింగయ్య గారితో ఒక 1 year నుంచి పరిచయం, మాకు అంతకుముందు పరిచయం ఉండే కానీ బ్రాంచ్లో కలిసి పనిచేయలేదు కాబట్టి 1 year నుంచి అయితే పరిచయం. నాకు లింగయ్య సార్కి 32 సంవత్సరాల వయసు డిఫరెన్స్. కానీ లింగయ్య సార్ పైకి వచ్చినప్పుడు మేము మంచిగా జోక్స్ వేసుకుంటూ ఆడుకునేది. మేము ఎంత ఏం మాట్లాడినా కానీ ఏమనకపోయేది. బంగారు లింగయ్య గారు సార్, మరి మీరు రిటైర్మెంట్ రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క బిస్కెట్ ఇవ్వండి సార్, గోల్డ్ బిస్కెట్ ఇవ్వండి అని చెప్పేసి అన్న. నేను ఏదైనా మంచిగా నవ్వుతూ స్పోర్టివ్గా ఉండేవాడు. ఇవాళ రిటైర్మెంట్ అవుతుండు. కాకపోతే ఇందాక సార్ చెప్పినట్టు 30 years సర్వీస్ చేసినా కానీ ఒక సాటిస్ఫాక్టరీగా రిటైర్ కాకుండా వెళ్ళాల్సి వస్తుంది పాపం సార్కి. ఫ్యూచర్లో కోర్టు చేసింది కాబట్టి ఫ్యూచర్లో అది సక్సెస్ఫుల్గా సార్ ఫేవర్కి వచ్చి పెన్షన్ వచ్చి ఫర్దర్ బెనిఫిట్స్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు పొలిటికల్గా కూడా మీకు టచ్ ఉన్నది కాబట్టి సార్, ఆఫ్టర్ రిటైర్మెంట్ మంచిగా మీకు ఏది నచ్చుతుంది, పొలిటికల్ అయితే పొలిటికల్, ఏం చేయకుండా మీ పిల్లలు ఉన్నారు కాబట్టి 4 ఉన్నారు మీకు మంచిగా, ఒకరు కాకపోయినా ఒకరు హ్యాపీగా, లేదా సంవత్సరానికి 4 దగ్గర 4 సార్లు ఉండవచ్చు మంచిగా హాయిగా. మీరు ఏం పని చేయకపోయినా కానీ హ్యాపీగా ఉండొచ్చు. మీకు అంత ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు. సో హ్యాపీగా ఉండండి. పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత కూడా ఆఫీస్కి రండి, మంచిగా టైం పాస్ చేస్తూ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు బోర్ పెట్టినప్పుడు ఆఫీస్కి రండి. మీ మిత్రులు కంప్లీట్ చేసుకొని అమెరికా వెళ్ళాలనో లేకపోతే ఇంకొక అమ్మాయి ఈ భావబంధాల నుంచి విముక్తి లభించింది, రేపటి నుంచి హాయిగా ఉండొచ్చు అనుకునే వాళ్ళకేమో ఆనందంగా ఉంటుంది. ఇంకా అట్లా కాకుండా సమస్యలు తీరకుండా ఉండేటువంటి వాళ్ళకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అయినప్పటికీ ప్రిపరేషన్ అవసరం కనుక సంవత్సరం ఇంకేముందో నాకు ఒక సంవత్సరం 11 నెలలు 10 నెలలు 9 నెలలు 2 నెలలు నెల అనుకుంటూ 29-28 రోజుల కాడికి వచ్చిన తర్వాత రేపు ఎల్లుండి అన్నప్పుడు ఉండేటువంటి ఆ మానసిక స్థితి వేరుగా ఉంటుంది. అదే మన బిఎం గారు ఇందాకనే చెప్పారు, 3 రోజుల నుంచి మార్పు అని చెప్పేసి. అది సహజంగా ఉండేటువంటి మార్పు అందరిలో కాదు, కొందరిలో మాత్రం ఉంటుంది. దాన్ని అధిగమించడానికి రకరకాల ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటారు. లింగయ్య గారికి అయితే ఆ ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ ఎల్ఐసి ఏజెంట్. రేపటి నుంచి ఆ సీట్లో కూర్చునే బదులు ఈ సీట్లో కూర్చుంటాడు మనతో పాటు ఏజెంట్గా. నిరంతర సన్మానానికి ముఖ్య శిక్షణ వహించినటువంటి మేము గారు, శ్యామ్ సార్ గారు మరియు మరి బంధుమిత్రులు, మా ఏజెంట్ మిత్రులు, స్టాఫ్ మిత్రులు అందరికీ సాయంకాలం నమస్కారాలు. సార్ లింగయ్య అంటాం, ఊళ్ళో లింగయ్య ఉంటుంది. అందరూ ఆ ఊళ్ళో అంటే బంగారు లింగయ్య ఉంటుంది. చాలామంది ఎందుకంటే తెలిసిన డీలర్స్ ఉన్నారు. లింగయ్య అంటే ఎవరైనా బంగారు లింగయ్య అంటారు. సార్ మరి బంగారం మరి ఎక్కడ వచ్చిందో మరి తెలియదు కానీ ఆ విషయం సార్కి అయితే బంగారు లింగయ్య అని చెప్పి నామకరణం సార్. అయితే ఎన్నో ఆడుతూ పాడుతూ మంచిగా సార్ మంచిగా వాళ్ళని నవ్వించుకుంటూ లీడర్గా లీడర్గా మనందరికీ మాకు అందరికీ సుపరిచితులు మంచిగా 2 రోజులు ఉద్యోగం బాధ్యతలు నిర్వహించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు. అలానే వారి చేసే జీవితం ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఐసి ఎంప్లాయీస్ అందరికీ సాయంత్రం ముందుగా రిటైర్ అవుతున్నటువంటి మా మావయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదనిపిస్తుంది. ఎందుకంటే మీలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి చాలా సంతోషంగా హ్యాపీగా చెప్పారు. ఒక్కరు ఇద్దరు మాట్లాడతారేమో అనుకున్నాను నేను, కానీ చాలామంది వచ్చి మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తికి అంతకు మించిన అభిమానం ఇంకోటి లేదని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ అభిమానం అనేది వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతుంది.
అందరూ అంటున్నారు నిజంగానే బంగారు లింగయ్య అని. నిజంగానే మా మామయ్య గారు అప్పుడు నా మ్యారేజ్ అయిన కొత్తలో అందరూ బంగారు లింగయ్య అంట. అదేంటి పూల లింగయ్య కదా అంటే కాదు ఆయనకు బంగారం దొరికింది అందుకే అంటే బంగారు లింగయ్య. కానీ ఒకటే సింపుల్ వర్డ్ మా మామయ్య గారు చెప్పాలంటే ఒకటే సింపుల్ వర్డ్, వెరీ ఎనర్జెటిక్. లోపల మైండ్లో వేరే ప్రాబ్లం రన్ అవుతుంది, బట్ ఫేస్లో కనపడదు. నేను ఈరోజు గమనిస్తున్నది చాలా ఒకేసారి ఒక పర్సన్తో మాట్లాడుతుంటారు కానీ లోపలికి వేరేది ఉంటుంది, మళ్ళీ అది బయటకు కనిపించదు. ఏ మాత్రం టెన్షన్ లేకుండా ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు కూడా కాళ్లకు బల్బం కట్టుకొని తిరిగినట్టుగా తిరిగి ఈ పిల్లలు కూడా నేను చిన్నప్పుడు చూస్తున్నాను. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం కూడా, ఆయనకి ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం తెలియకుండా వాళ్ళని పెంచడం చెప్పడంలో నేను చాలా గొప్పగా చెప్తాను. ఎందుకంటే నేను గమనించాను, నన్ను కూడా ఎప్పుడు ఏ రోజు కూడా తను బాధ పెట్టలేదు. చాలా ప్రేమగా వాళ్ళతో సమానంగా నన్ను చూసుకున్నారు. సో మరి లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగ విరమణ అనేది తప్పనిసరి. మనం చదువుకుంటాం, తర్వాత మళ్ళీ పెళ్ళి అవుతుంది, పిల్లలు, తర్వాత ఉద్యోగ బాధ్యతలు. అంటే లైఫ్ అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, ఉద్యోగం అనేది లైఫ్లో ఒక పాత్ర మాత్రమే. దాన్ని కూడా దాంట్లో వచ్చేటువంటి నష్టాన్ని కూడా మనం స్వీకరించి సంతోషంగా తీసుకొని ఇంకా మిగతా ఉన్నటువంటి జీవితాన్ని కూడా ప్రతిరోజు ఏ విధంగా మనం గడపవచ్చు, ఆనందంగా ఉండొచ్చు అని ఆలోచించుకొని ముందుకు వెళ్తూ ఉండాలని మా మామయ్య గారిని కోరుకుంటున్నాను. అలాగే ఉంటుంది, తప్పనిసరిగా బాధ ఉంటుంది, కానీ లైఫ్లో అది ఒక భాగం మాత్రమే. దాన్ని మనం అధిగమించేసి ఇంకా మనం ఏం చేయొచ్చు చెప్పాలంటే ఇదే స్టార్టింగ్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు కూడా అన్ని ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి, జాబ్ చేసే వాళ్ళందరికీ కూడా. ఇకనైనా సెలవు దొరికింది కాబట్టి అందరూ సెటిల్ అయిపోయారు, నో ప్రాబ్లం. సో తను మంచిగా ఇప్పటి నుంచి తన జీవితంలో ఏమేమి చేయలేకపోయారో ఇప్పటి నుంచే అవన్నీ చేస్తూ ఆనందంగా ఉండి అందరి మనవరాలు అందరూ ఉన్నారు కదా, చూసి ఆనందంగా హ్యాపీగా ఉంటూ, తనకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాగే ఇంకా ఒకటి చెప్పాలంటే అందరికంటే ఎల్ఐసిలో ఒక ప్రత్యేకత ఉంది. అన్ని జాబ్లు, టీచర్ జాబ్ అయినా ఏ జాబ్ అయినా రిటైర్మెంట్ అయిపోతే ఆనంద సమాప్తం అయిపోతుంది, కానీ మీకు ఇక్కడ చేసుకునే అవకాశం ఉంది. ఇది మాత్రం చాలా ఆనందకరమైన విషయం. మనం చేసుకునే ఎన్ని రోజులైనా సరే చేసుకోవచ్చు, మన కోరుకున్నంత వరకు కూడా. నేను అదే అనుకుంటాను మా మామయ్య గారికి, మీరు అది కంటిన్యూ చేసుకోవచ్చు, మీకైతే మంచి జాబ్. నిజం కదండి, టీచర్ జాబ్ అదే సరే సమాప్తం, వేరే జాబ్ ఏదైనా సమాప్తం. కానీ ఎల్ఐసిలో ఇంతకుముందు చెప్పారు వచ్చి మళ్ళీ చేసుకోవచ్చు అని, అది చాలా చాలా హ్యాపీ. సో కాబట్టి ఒకవేళ మీరు ఉద్యోగ విషయంలో మీరు విరమణ పొంది ఉండొచ్చు, కానీ ఈ బ్రాంచ్, ఈ మనుషులతో మీకు ఎప్పుడు అనుబంధం అలాగే కొనసాగాలని, అలాగే మీ శేష జీవితం కూడా అంత బంగారంగా చక్కగా ఉంటూ మంచిగా హ్యాపీగా గడవాలని కోరుకుంటూ మీకు మీ ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందులే కానీ ఏం లేదు, నేను మంచిగానే హ్యాపీగానే ఉంటాను. వ్యవసాయం ఉంది, పోతా ఇల్లు చూసుకుంటే అన్నీ ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. కానీ నేను ఇదివరకు ఎవరినైనా కూడా ఏమన్నా ముప్పిస్తే అందరూ నన్ను క్షమించగలరు. ఇంకా ఏం లేదు, ఇక నాకు అన్ని బాధ్యతలు కూడా అయిపోయినాయి. ఇద్దరు బాగానే ఉంటారు, వాళ్ళు కూడా ఎంతో అంత కొంచెం జాబ్ చేసుకుంటూనే ఉంటారు. ఇక వాళ్ళతో పాటు నేను ఏదో చూసుకొని వ్యవసాయం వాడిని చూసుకొని కాలక్షేపం చేస్తాం అంతే. ఇక ఈ అవకాశం ఇచ్చినందరికీ మీకు ధన్యవాదాలు తెలుపుతూ
you